ఓకే హాయ్ అండి. ఈరోజు మన యొక్క వీడియో టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్ మెటా డేటా ఫెయిల్డ్, లేకుంటే యూట్యూబ్లో మీ యొక్క వీడియో అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ పర్మిషన్ ఇవ్వటం లేదు అనేటటువంటి డౌట్ అయితే కామన్ డౌట్స్లో ఉండేటటువంటి డౌట్లో ఇది కూడా ఒకటి. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగినటువంటి డౌట్లో ఇది కూడా ఒకటి. ఈ రోజు అయితే మనం ఈ యొక్క డౌట్ని అయితే పరిశీలిద్దాం ఎందుకోసమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రము లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రము ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, టాపిక్లోకి. ఓకేనా? ఇప్పుడు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ మెటా డేటా ఫెయిల్డ్ అని వస్తుంది. ఎందుకు? ఓకేనా? ఓకే, ఎందుకు వస్తుంది అంటే మన యొక్క వీడియోలో ఏవైనా వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా వాళ్లకు సంబంధించినటువంటి వీడియోస్ని మనం పోస్ట్ చేసి మన యొక్క వీడియోస్లో రీమిక్స్ చేసి చేస్తూ ఉంటే 1 లేదా 2 సార్లు పోస్ట్ చేయడానికి యూట్యూబ్ అయితే అలో చేస్తుంది. 1 నుంచి 2 సార్లు అంతకంటే ఎక్కువ టైమ్స్ మీరు యూట్యూబ్లో ఆ యొక్క వీడియోని అప్లోడ్ చేయాలి అని అనుకుంటే యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారము యూట్యూబ్ అయితే ఆ యొక్క వీడియోస్ను అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. అక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది, యూట్యూబ్ మెటా డేటా ఫెయిల్డ్, వీడియో అప్లోడెడ్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మీకైతే వీడియోస్ అప్లోడ్ అవ్వవు. ఎందుకంటే వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి వీడియోస్ను మన యొక్క ఛానల్లో మనం పోస్ట్ చేస్తే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. 2023 సంవత్సరంలో యూట్యూబ్ కొత్తగా పెట్టినటువంటి మానిటైజేషన్ రూల్స్ కావచ్చు, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ రూల్స్ కావచ్చు, ఇవన్నీ ఫాలో చేయాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ ఉన్నటువంటి వీడియోస్ చేయాలి, జెన్యున్ కంటెంట్ చేయాలి. జెన్యున్ కంటెంట్తో పాటు మీ యొక్క ఒరిజినల్ క్వాలిటీతో కూడుకున్నటువంటి వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వాలి 2023 సంవత్సరంలో. ఈ విధంగా చేస్తే మీ యొక్క ఛానల్ వచ్చేసి గ్రోత్ ఆర్గానికల్గా పెరుగుతుంది. బట్ మీరు పెట్టేటటువంటి వీడియోస్ ఏ విధంగా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉంటే మీకు సంబంధించినటువంటి వీడియోస్ ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ఒక రేంజ్లో అయితే 1 సంవత్సరం టైం పట్టుద్దా, 2 సంవత్సరాలు టైం పట్టుద్దా, బట్ ఛానల్ అనేది పర్మనెంట్ ఉంటుంది. సో మీరు ఉన్నన్ని నాళ్ళు కూడా మీ యొక్క ఛానల్ పర్మనెంట్గా ఉంటుంది. సో మీరు ఎలాగైనా ఎప్పుడైనా ఛానల్ ఒక్కసారి పెట్టినారంటే వీడియోస్ కంటిన్యూగా చేయాలి. ఎందుకంటే ఛానల్ మీది కాబట్టి ఛానల్ ఉండాలి. సో వీడియోస్ చేయడం అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని పాస్ చేసే విధంగా ఉండాలి ఇక్కడ సమాజానికి. బట్ మనం ఏం చేస్తున్నామంటే వేరే వేళ వ్యక్తుల వీడియోస్ మన యొక్క ఛానల్లో మనం అప్లోడ్ చేస్తే మనకి తొందరగా మనీ వచ్చేస్తుంది, రెవెన్యూ వచ్చేస్తుంది అని 1-2 వీడియోస్కి వస్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా, 1-2 వీడియోకి మీరు అప్లోడ్ చేస్తారు, వేరే వాళ్ళవి మీకు వ్యూస్ వచ్చాయి, ఆర్గానికల్గా వాచ్ టైం వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ ప్రయోజనం ఏమీ లేదు కదా. మీ యొక్క ఛానల్లో మీరు సొంతంగా కంటెంట్ చేసేది నేర్చుకున్నట్లయితే మీరు సొంతంగా మీ యొక్క ఛానల్ని ఎప్పుడు కూడా రన్ చేయొచ్చు. మీరు లైఫ్ టైం మీ యొక్క ఛానల్ని ఒక అసెట్ లాగా పెట్టుకోవచ్చు కదా ఈ విధంగా చేయడం వల్ల. సో ఈ తప్పు చేసే విభాగం నుంచి బయటకు వచ్చేసి రియాలిటీలోకి వచ్చి మీరు చేసేటటువంటి ఫ్యాక్ట్ ఏది ఉందో దాన్ని జెన్యున్గా కంటెంట్ చేయండి. జెన్యున్గా కంటెంట్ చేసినట్లయితే మీరు మీ యొక్క వీడియోస్ కూడా చాలా ఆర్గానికల్గా గ్రోత్ అవుతాయి. 1-2 రోజులు టైం పట్టుద్ది, బట్ ఓపికతో మీరు వీడియోస్ చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క ఛానల్ అయితే ఇంక్రీజ్ పెరిగి ఏదో ఒక రోజు అయితే మీకు మీ యొక్క ఛానల్ నుంచి ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో గైస్, ఎవరు కూడా వేరే వ్యక్తులటువంటి వీడియోస్ మీ యొక్క ఛానల్లో పోస్ట్ చేసుకొని ఉన్నటువంటి ఛానల్స్ను పోగొట్టుకోకండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.